ఓం శాంతి 8/3/2024 మధురమైన పిల్లలు, బాబా నుండి సకాష్ తీసుకునేందుకు సుగంధమయమైన పుష్పాలుగా అవ్వండి. ఉదయమే లేచి స్మృతిలో కూర్చుని ప్రేమగా బాబాతో మధురాతి మధురమైన మాటలను మాట్లాడండి. ప్రశ్న: బాబాను పిల్లలందరూ నంబర్వారుగా గుర్తు చేస్తారు, కాని బాబా ఏ పిల్లలను గుర్తు చేస్తారు? జవాబు: ఏ పిల్లలైతే చాలా మధురంగా ఉంటారో, ఎవరికైతే సేవ తప్ప ఇంకేది తోచదో, ఎవరైతే అతి ప్రేమగా బాబాను గుర్తు చేస్తారో, ఆ సంతోషంలో ఎవరైతే ప్రేమ అశ్రువులను కారుస్తారో, అటువంటి పిల్లలను బాబా కూడా గుర్తు చేస్తారు. బాబా దృష్టి పుష్పాల వైపుకు వెళ్తుంది. ఏమంటారంటే, ఫలానా ఆత్మ చాలా మంచిది, ఈ ఆత్మ ఎక్కడ సేవ చూస్తే అక్కడకు పరిగెడుతూ ఉంటుంది, అనేకుల కళ్యాణం చేస్తుంది. కావున బాబా అటువంటి వారిని గుర్తు చేస్తారు. ఓం శాంతి. బాబా కూర్చుని ఆత్మలందరికీ అర్థం చేయిస్తారు. శరీరము గుర్తుకొస్తుంది, అలాగే ఆత్మ కూడా గుర్తుకొస్తుంది. శరీరం లేకుండా ఆత్మను గుర్తు చేయలేరు. ఈ ఆత్మ మంచిది అని, లేక ఈ ఆత్మ బాహ్యముఖి అని, ఈ ఆత్మ ప్రపంచ షికారు చేయాలనుకుంటుంది అని, ఈ ఆత్మ ఆ ప్రపంచాన్ని మర్చిపోయి ఉంది అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. మొదట వారి నామరూపాలు ఎదురుగా వస్తాయి. ఫలానా వారి ఆత్మను గుర్తు చేయడం జరుగుతుంది. ఫలానా ఆత్మ మంచి సేవను చేస్తుంది, తన బుద్ధియోగం బాబాతో ఉంది, తనలో ఈ గుణాలున్నాయి అని అనుకునేటప్పుడు మొదట శరీరాన్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆత్మ గుర్తుకొస్తుంది. మొదట శరీరం గుర్తుకొస్తుంది, ఎందుకంటే శరీరం పెద్దది కదా. ఆ తర్వాత ఆత్మ ఏదైతే చాలా సూక్ష్మంగా చిన్నగా ఉందో అది గుర్తుకొస్తుంది. ఈ పెద్ద శరీరానికి ఏ విధమైన మహిమ చేయడం జరగదు. వీరి ఆత్మ మంచి సేవ చేస్తుంది, ఫలానా వారి ఆత్మ వీరికన్నా మంచిది అని ఆత్మకి మహిమ చేయడం జరుగుతుంది. మొదటైతే శరీరం గుర్తుకొస్తుంది. తండ్రికైతే అనేక ఆత్మలు గుర్తు చేయవలసి ఉంటుంది. వారికి శరీరం యొక్క పేరు గుర్తుకు రాదు, కేవలం రూపం ఎదురుగా వస్తుంది. ఫలానా వారి ఆత్మ అని అనడంతో శరీరం తప్పకుండా గుర్తుకొస్తుంది. ఈ దాదా శరీరంలోకి శివ్ బాబా వస్తారని భావిస్తారు. వీరి తనువులో బాబా ఉన్నారని తెలుసు. శరీరము తప్పకుండా గుర్తుకొస్తుంది. మేమెలా స్మృతి చేయాలి? శివ్ బాబాను బ్రహ్మా తనువులో స్మృతి చేయాలా, లేక పరంధామంలో స్మృతి చేయాలా అని అడుగుతారు. అనేక మందికి ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బాబా అంటారు, గుర్తైతే ఆత్మనే చేయాలి, కానీ శరీరం కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. మొదట శరీరం, ఆ తర్వాత ఆత్మ. బాబా వీరి శరీరంలో కూర్చున్నప్పుడు మరి తప్పకుండా శరీరం గుర్తుకొస్తుంది. ఫలానా శరీరం కల ఆత్మలో ఈ గుణం ఉంది అని అంటారు. బాబా కూడా చూస్తూ ఉంటారు, ఎవరు నన్ను గుర్తు చేస్తున్నారు, ఎవరిలో అనేక గుణాలున్నాయి, ఏ పుష్పంలో సుగంధం ఉంది. పుష్పాలపై అందరికీ ప్రేమ ఉంటుంది. పుష్పగుచ్ఛాన్ని తయారు చేస్తారు. అందులో రాజు, రాణి, ప్రజ, భిన్న పుష్పాలు, ఆకులు మొదలైన వాటన్నింటినీ ఉపయోగిస్తారు. బాబా దృష్టి పుష్పాల వైపుకు వెళ్తుంది. అప్పుడేమంటారంటే, ఫలానా ఆత్మ చాలా మంచిది, చాలా సేవ చేస్తుంది, ఆత్మాభిమానిగా ఉంటూ బాబాను స్మృతి చేస్తూ ఉంటుంది, ఎక్కడ సేవ కనిపిస్తే అక్కడకు పరిగెడుతూ ఉంటుంది. అయినా ఉదయమే లేచి స్మృతిలో కూర్చున్నప్పుడు ఎవరిని గుర్తు చేస్తారు? శివ్ బాబా పరంధామంలో గుర్తుకొస్తారా, లేక మధుబన్లో గుర్తుకొస్తారా? బాబా గుర్తుకొస్తూ ఉండొచ్చు కదా. వీరిలో శివ్ బాబా ఉన్నారు, ఎందుకంటే బాబా అయితే ఇప్పుడు కిందకొచ్చేశారు, మురళి వినిపించేందుకు కిందకు వచ్చారు.
వీరికి తమ ఇంట్లోనైతే పనేమీ ఉండదు. అక్కడకు వెళ్ళి ఏం చేస్తారు? ఈ తనువులోకి ప్రవేశిస్తారు. కావున మొదట తప్పకుండా శరీరమే గుర్తుకొస్తుంది, ఆ తర్వాత ఆత్మ గుర్తుకొస్తుంది. ఫలానా శరీరంలో ఏ ఆత్మ అయితే ఉందో అది అనన్యమైనది, మంచిది, ఆ ఆత్మకు సేవ తప్ప ఇంకేమీ తోచదు, చాలా మధురమైనది అని ఆ ఆత్మ గుర్తుకొస్తుంది. బాబా కూర్చుని ఉంటారు, అందర్నీ చూస్తూ ఉంటారు. ఫలానా కుమార్తె చాలా మంచిది, ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటుంది అని భావిస్తారు. బంధనాలలో ఉన్న కుమార్తెలకు వికారాల విషయంలో ఎన్ని దెబ్బలు పడుతూ ఉంటాయి. వారు ఎంత ప్రేమగా స్మృతి చేస్తూ ఉండొచ్చు. ఎప్పుడైతే బాగా స్మృతి చేస్తారో అప్పుడు ఆ సంతోషంలో ప్రేమ అశ్రువులు కూడా వస్తాయి. అప్పుడప్పుడు ఆ అశ్రువులు కింద పడతాయి కూడా. బాబాకు వేరే ఏం పని ఉంది? అందర్నీ గుర్తు చేస్తూ ఉంటారు. చాలామంది కుమార్తెలు గుర్తుకు వస్తారు. ఫలానా ఆత్మలో శక్తి లేదు, బాబాను స్మృతి చేయదు, ఎవరికీ సుఖాన్ని ఇవ్వదు, తాను తన కళ్యాణమే చేసుకోదు అని బాబా ఇదే పరిశీలిస్తూ ఉంటారు. గుర్తు చేయడం అనగా సకాష్ ఇవ్వడం. ఆత్మ కనెక్షన్ పరమాత్మతో ఉంటుంది కదా. ఒకానొక రోజు వస్తుంది, అప్పుడు పిల్లలు యోగంలో ఎంతగానో ఉంటారు. వీరు కూడా ఎవరినైనా గుర్తు చేస్తే వాళ్లకు వెంటనే సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ అయితే చిన్న బిందువు, కావున సాక్షాత్కారం పొందినా సరే ఎవరూ అర్థం చేసుకోలేరు. అయినా మళ్లీ శరీరమే గుర్తుకు వస్తుంది. ఆత్మ చిన్నగా ఉంటుంది, కాని స్మృతి చేస్తే ఆ ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది. పుష్పాల తోటలో వెరైటీ పుష్పాలుంటాయి. ఫలానా వారు చాలా మంచి సుగంధమయమైన పుష్పము, ఫలానా వారు అంతగా కాదు అని బాబా కూడా చూస్తూ ఉంటారు. అటువంటి వారికి పదవి కూడా తక్కువగా ఉంటుంది. బాబాకు ఎవరైతే సహాయకులుగా అవుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు. అందులోనూ ఎవరైతే బాబాను స్మృతి చేస్తూ ఉంటారో వారు బ్రాహ్మణుల నుండి ట్రాన్స్ఫర్ అయి దేవతలుగా అవుతారు. వీరు దైవీ పుష్పమా లేక ఆసురీ పుష్పమా అన్న ఈ వర్ణన కూడా సంగమంలోనే చేయగలరు. అందరూ పుష్పాలే, కాని వెరైటీ ఎంతో ఉంది. బాబా కూడా గుర్తు చేస్తూ ఉంటారు. టీచర్ తమ విద్యార్థులను గుర్తు చేస్తారు కదా. వీరు తక్కువగా చదువుతున్నారు అని తమ హృదయంలోనైతే అర్థం చేసుకుంటారు కదా. ఇక్కడ వీరు తండ్రి కూడా టీచర్ కూడా. తండ్రిగానైతే ఎలాగా ఉన్నారు, టీచర్ పాత్ర ఎక్కువ నడుస్తుంది. టీచర్ అయితే రోజూ చదివించాలి. ఈ చదువు యొక్క శక్తితో వారు పదవిని పొందుతారు. ఉదయం వేళ సోదరులైన మీరందరూ తండ్రి స్మృతిలో కూర్చుంటారు. అది స్మృతి అనే సబ్జెక్ట్. ఆ తర్వాత మురళి వినిపించటం జరుగుతుంది. అది చదువు అనే సబ్జెక్ట్. ముఖ్యమైనవి స్మృతి మరియు చదువే. వీటిని జ్ఞానం మరియు విజ్ఞానం అని కూడా అంటారు. ఇది జ్ఞాన విజ్ఞాన భవనం. ఇక్కడకు తండ్రి వచ్చి నేర్పిస్తారు. జ్ఞానం ద్వారా మొత్తం సృష్టి జ్ఞానం అంతా లభిస్తుంది. విజ్ఞానమనగా మీరు యోగంలో ఉంటారు, తద్వారా మీరు పావనంగా అవుతారు. మీకు దీని అర్థం గురించి తెలుసు. తండ్రి పిల్లలను చూస్తూ ఉంటారు. దేహీ అభిమానులుగా అవ్వడం వల్లనే భూతాలు తొలగిపోతాయి. అలాగని అందరి భూతాలు వెంటనే తొలగిపోతాయని కాదు. లెక్కాచారాలు ఎప్పుడైతే తీరుతాయో అప్పుడు నడవడిక అనుసారంగానే పదవిని పొందుతారు, క్లాస్ ట్రాన్స్ఫర్ అవుతారు. ఈ ప్రపంచం యొక్క ట్రాన్స్ఫర్ కింది వైపుకు అవుతుంది మరియు మీ ట్రాన్స్ఫర్ పైకి అవుతుంది. ఎంత తేడా ఉంది! ఆ కలియుగవాసులు మెట్లు కిందకు దిగుతూ ఉంటారు మరియు పురుషోత్తమ సంగమయుగవాసులైన మీరు మెట్లు పైకెక్కుతూ ఉంటారు. ప్రపంచమైతే ఇదే. ఇది కేవలం బుద్ధి పని. మేము సంగమయుగ వాసులమని మీరంటారు. పురుషోత్తములుగా తయారు చేయడానికి తండ్రికి రావాల్సి ఉంటుంది.
మీ కొరకు ఇప్పుడిది పురుషోత్తమ సంగం యుగం. మిగిలిన వారంతా ఘోర అంధకారంలో ఉన్నారు. వారు భక్తిని ఎంతో గొప్పగా భావిస్తారు, ఎందుకంటే జ్ఞానం గురించి వారికి ఏమాత్రం తెలీదు. మీకిప్పుడు జ్ఞానం లభించింది కావుననే మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞానం యొక్క ఒక్క చిటికెడుతో అర్ధకల్పం కొరకు మనం పైకెక్కిపోతాము. ఇక తర్వాత అక్కడ జ్ఞానం విషయం ఉండదు. ఈ విషయాలన్నింటినీ మహారథులైన పిల్లలే విని ధారణ చేసి మళ్లీ వినిపిస్తూ ఉంటారు. మిగిలిన వారంతా ఇక్కడి నుండి వెళ్లగానే ఇక సమాప్తం. కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని కూడా భగవంతుడే అర్థం చేయిస్తారు. ఇది కల్పం యొక్క సంగమయుగం. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తమై కొత్త ప్రపంచ స్థాపన జరగనున్నది. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. మీరు సంగమయుగంలో నిలబడి ఉన్నారు. ఇతర మనుషుల కొరకు కలియుగం నడుస్తుంది. ఇది ఎంతటి ఘోర అంధకారం! కిందకు పడుతూనే ఉంటారు. కింద పడేయడానికి ఎవరో ఒకరు నిమిత్తం కూడా అవుతారు కదా, అతడే రావణుడు. ఈ సభలో వాస్తవానికి పతితులెవరూ కూర్చోలేరు. పతితులు వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఒకవేళ ఎవరైనా తెలియకుండా వచ్చి కూర్చున్నా సరే వారికి దెబ్బ కూడా తగులుతుంది, ఒక్కసారిగా పడిపోతారు. ఈశ్వర్య సభలో ఎవరైనా అసురులు వచ్చి కూర్చుంటే అది వెంటనే తెలిసిపోతుంది. అప్పటికే రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. 100 రెట్ల శిక్ష పడుతుంది. తమను తాము నష్టపరుచుకుంటారు. వీరికి తెలుస్తుందో లేదో చూద్దాము అని అనుకుంటారు. నాకేమవుతుంది? ఎవరు చేస్తే వారు పొందుతారు. నేను తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. తండ్రితో ఎల్లప్పుడూ సత్యంగా ఉండాలి. సత్యమున్న చోట మనసు ఆనందంతో నాట్యం చేస్తుంది అని అంటారు. సత్యంగా ఉన్నట్లయితే తమ రాజధానిలో కూడా నాట్యం చేస్తారు. తండ్రి ట్రూత్, సత్యం. కాను పిల్లలు కూడా సత్యంగా అవ్వాలి. శివబాబా ఎక్కడున్నారు అని బాబా అడుగుతారు. వీరిలో ఉన్నారు అని జవాబిస్తారు. పరంధామాన్ని వదిలి ఆ దూరదేశ నివాసి పరాయి దేశంలోకొచ్చారు. వారిప్పుడు ఎంతో సేవ చేయాలి. తండ్రి అంటారు, నేనిక్కడ రాత్రింబవళ్లు సేవ చేయాల్సి ఉంటుంది. సందేశకులకు భక్తులకు సాక్షాత్కారాలు చేయించాల్సి ఉంటుంది. అది ఇక్కడే చేయాల్సి ఉంటుంది. అక్కడైతే ఏ సేవ లేదు. సేవ లేకుండా బాబాకు సుఖం అనిపించదు. మొత్తం ప్రపంచమంతటి సేవ చేయాలి. బాబా రండి అని అందరూ పిలుస్తారు. బాబా అంటారు, నేను ఈ రథంలోకి వస్తాను. దీనికి బదులుగా వారు గుర్రపు రథాన్ని తయారు చేశారు. ఇప్పుడు గుర్రపు రథంలో శ్రీకృష్ణుడు ఎలా కూర్చుంటారు? అలాగని గుర్రపు రథంలో కూర్చోవాలి అనే అభిరుచి ఉంటుంది అని కూడా కాదు. దేహీ అభిమానులుగా మరియు దేహాభిమానులుగా అయ్యే విషయాలు సంగమయుగంలోనే ఉంటాయి. మరియు తండ్రి తప్ప ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేయించలేరు కూడా. మీకు కూడా ఇప్పుడే తెలుసు, ఇంతకుముందు తెలీదు. మరి గురువెవరైనా నేర్పించారా? గురువులనైతే ఎందరినో ఆశ్రయించారు, కాని ఎవ్వరూ నేర్పించలేదు. ఎంతోమంది గురువుల వద్దకు వెళ్తారు. ఎవరి ద్వారానైనా శాంతి మార్గం లభిస్తుందేమోనని భావిస్తారు. తండ్రి అంటారు, శాంతి సాగరుడైతే ఒక్క తండ్రే. వారే తమతో పాటు తీసుకువెళ్తారు. సుఖధామం శాంతిధామం గురించి ఎవరికీ తెలీదు. కలియుగంలో శూద్రవర్ణం ఉంటుంది. పురుషోత్తమ సంగమయుగంలో బ్రాహ్మణ వర్ణం ఉంది. ఈ వర్ణాల గురించి కూడా మీకు తప్పింకెవరికీ తెలీదు. ఇక్కడ వింటారు, బయటకు వెళ్లడంతో అంతా మర్చిపోతారు. ధారణ జరగదు. తండ్రి అంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాడ్జ్ పెట్టుకుని ఉండాలి. ఇందులో సిగ్గుపడాల్సిన విషయమేమీ లేదు. దీనిని బాబా ఎంతో కళ్యాణం కోసం తయారు చేయించారు. ఎవరికైనా అర్థం చేయించి ఇవ్వండి. వివేకవంతులు ఎవరైనా ఉంటే వారు వీటిని తయారు చేయడానికి మీకు ఖర్చే ఉంటుంది కదా అని అంటారు. అప్పుడు ఖర్చయితే తప్పకుండా అవుతుంది,
కాని పేదవారి కోసం ఇది ఫ్రీ అని చెప్పండి. అప్పుడు ఆ విషయాన్ని వారు ధారణ చేస్తే ఉన్నత పదవిని పొందగలరు. పేదవారి వద్ద ధనమే లేకపోతే మరి వారేం చేస్తారు? కొందరి వద్ద ధనముంది, కాని పిస్నార్లుగా ఉన్నారు. ఇతను ప్రాక్టికల్గా చేసి చూపించారు. సర్వస్వాన్ని మాతలకు అప్పజెప్పారు. మీరు కూర్చుని అంతా సంభాళించండి అని అన్నారు. ఎందుకంటే చివర్లో ఏమీ గుర్తుకు రాకూడదు అన్న జ్ఞానమైతే ఇప్పుడు లభించింది కదా. అంత్యకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అని అంటారు. పెద్ద భవనాలు మొదలైనవి ఉంటే అవి తప్పకుండా గుర్తుకొస్తాయి. కాని కొద్దిగా జ్ఞానాన్ని విన్నా ప్రజల్లోకి తప్పకుండా వస్తారు. బాబా పేదల పాలిటి పెన్నిది. కొందరి వద్ద ధనం ఉంటుంది, అయినా కాని పిస్నార్లుగా ఉంటారు. మొదటి వారసుడైతే శివబాబాయే అని భావించరు. భగవంతుడైతే భక్తి మార్గంలో కూడా వారసుడే కదా. ఈశ్వరార్థం ఇస్తారు. దానమిచ్చేందుకు వారేమైనా పేదవారా? ఈశ్వరుని పేరు మీద పేదలకు దానమిస్తే ఈశ్వరుడు ప్రతిఫలాన్ని ఇస్తారని భావిస్తారు. అది మరుసటి జన్మలో లభిస్తుంది. దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది అని అంటారు. బాబాకు సర్వస్వాన్ని ఇచ్చేశారు. శరీరం, మిత్ర సంబంధికులు మొదలైన వాటన్నింటినీ బాబాకు సమర్పణ చేసేశారు. ఈ సర్వస్వము మీదే అని అన్నారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచానికి గ్రహణం పట్టి ఉంది. అది ఒక్క క్షణంలో ఎలా తొలగిపోతుంది? నల్లగా ఉన్నవారు తెల్లగా ఎలా అవుతారు? ఇది ఇప్పుడు మీకే తెలుసు. మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తారు. ఎవరైతే మేం లోపల అర్థం చేసుకుంటున్నాం కానీ ఇతరులకు అర్థం చేయించలేము అని అంటారో వారు కూడా ఎందుకు పనికిరారు. బాబా అంటారు, దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. నేను మీకు అవినాశి రత్నాలను ఇస్తున్నాను, వాటిని అందరికీ ఇస్తూ ఉండండి. అప్పుడు భారత్పై మరియు మొత్తం ప్రపంచమంతటిపై రాహు గ్రహణం ఏదైతే కూర్చుందో అది దిగిపోతుంది మరియు బృహస్పతి దశ ఏర్పడుతుంది. అన్నింటికన్నా మంచిది బృహస్పతి దశ. విశేషంగా భారత్పై మరియు మిగిలిన ప్రపంచమంతటిపై రాహుగ్రహణం పట్టి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. అది ఎలా తొలగుతుంది? వీరు తండ్రి కదా. తండ్రి మీ నుండి పాతదంతా తీసుకుని కొత్తది ఇస్తారు. దీనిని బృహస్పతి దశ అంటారు. ముక్తిధామంలోకి వెళ్లేవారి దశను బృహస్పతి దశ అనరు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండేందుకు సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి. ఏదీ దాచకూడదు. రెండవ పాయింట్, బాబా ఏ అవినాశి రత్నాలనైతే ఇస్తారో వాటిని అందరికీ పంచాలి. దాంతోపాటు శివబాబాను తమ వారసునిగా చేసుకుని సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ఇందులో పిస్నార్లుగా అవ్వకూడదు. వరదానము: బిందువు మరియు నీటి చుక్క యొక్క మహత్వాన్ని తెలుసుకుని తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే సిద్ధి స్వరూప భవ. శివ పరమాత్ముని పూజలో ఒకటేమో బిందువుకు విశేషత ఉంటుంది, రెండవది చుక్కా చుక్కకు విశేషత ఉంటుంది. రెండింటికి తమ తమ మహత్వం ఉంది. ఆత్మ, పరమాత్మ మరియు ప్రకృతి యొక్క ఈ ఆట అనగా డ్రామా, ఈ మూడింటి జ్ఞానం ప్రాక్టికల్ జీవితంలో బిందువుగా అనుభవం అవుతుంది. అలాగే నీటి చుక్క అనగా శుద్ధ సంకల్పాల స్మృతి, దీని ద్వారా మిలనం యొక్క సిద్ధి అనుభవం అవుతుంది. ఆత్మిక సంభాషణలో ప్రాప్తులు అనే శీతల నీటి చుక్కలను బాబాపై వేస్తారు. దీని ద్వారానే శ్రేష్ఠ స్థితి తయారవుతుంది. దీని స్మృతి చిహ్నమే భక్తిలో కూడా నడుస్తుంది. స్లోగన్: ఎక్కువగా మాట్లాడడం వల్ల మెదడు యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది.
అందుకే షార్ట్ అండ్ స్వీట్గా, క్లుప్తంగా మరియు మధురంగా మాట్లాడండి. ఓం శాంతి.